అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసికి మరి సౌత్ జోనల్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా మా సహోదరి అకుల వాణి గారిని, గ్లోరీ సిస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు ఓఫీర్ మినిస్టర్ నుండి సేవ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి అందరం చప్పట్లు కొడదాం. దైవజనులు అందరూ రండి. అలాగే సహోదరి కుమారి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా సహోదరి కూడా ఎంతో సిజేసి కొరకు ఇప్పుడు దాకా బయట నుండి పనిచేస్తారు, ఇప్పటి నుండి సిజేసిలో ఉండి పనిచేస్తారు. మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ఉమెన్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారు ఇరువురు కలిసి సర్టిఫికేట్ అందజేస్తారు. అయ్యగారు పట్టుకుంటారు ఎట్రండి. మా సౌత్ జోనల్ మహిళా వింగ్ల అధ్యక్షురాలు వారు 4 జిల్లాలకి వాళ్ళు కృష్ణా, ఈస్టు, వెస్టు, అలాగే ఏలూరు 4 జిల్లాలకి వారు మహిళా వింగ్ల అధ్యక్షులుగా తీసుకుంటారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు సిస్టర్ గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడానికి మొదటిగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనాలు. చాలా అద్భుతకరమైన ఈ యొక్క విజం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనందరము కూడా ధైర్యంగా సువార్త ప్రకటించాలి అంటే గనక ఖచ్చితంగా ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయటము ఎంతైనా అవసరము. మరి ఇంతవరకు చాలా విషయాలు ఇక్కడున్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటారు అనే ఆలోచనతో చాలామంది దేవుడికి అప్పగించుకుంటూ ఉన్నారు. మరి దేవుడు చూసుకునే ఫలమైతే నన్ను దేవుడు ఎందుకు పెట్టాడు? నిజంగా దావీదు ముందు గొలియాతు ఉన్నప్పుడు దావీదు దినమునకు 3 మారు ప్రార్థన చేసే వ్యక్తి. మరి గొలియాతు ఎదుట మోకరించి ప్రభువా నువ్వు చూసుకో అని చెప్పొచ్చు కదా. ఎందుకు అలా చేయలేదు ఆయనంటే ఆయన ఒకటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడిని రోషం తెచ్చుకున్నాడు. కాబట్టి కడవరి కాలంలో మనము దావీదుల్లా తయారు కావాలి. అలాగే మన సంఘాలను కూడా దావీదుల్లాగా మనము తయారు చేయాలి. ఆనాడు గొలియాతు ఒక్కడే, కానీ ఈరోజు ప్రతి వీధికి ఒక గొలియాతు ఉన్నాడు. ఆ రోజు హామాను ఒక్కడే, ఎస్తేరు కాలంలో హామాను ఒక్కడే. కానీ ఎస్తేరు ఏం చేసిందంటే ఉపవాసంతో పాటు తన పనిని కూడా నిర్వర్తించింది. ఈరోజు క్రైస్తవుడు బాధ్యత పని చేయటం, ప్రార్థన చేయటమే కాదు, కానీ ప్రార్థనతో పాటు పనులు జరిగించాలి. ఒకవైపు మనం ప్రార్థన చేస్తూనే ఒకవైపు దేవుడిచ్చిన వ్యూహంతో మనం పని చేయాలి. ఎందుకు పని చేయాలంటే ఇంకా సువార్త ప్రకటించవలసిన వారు, వినవలసిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మంచిగా జరగాలంటే ఖచ్చితంగా మనం ఒక వ్యూహంతో పని చెయ్యాలి. అలా వ్యూహంతో పని చెయ్యాలి అంటే గనక మనకు మొదటగా హక్కులు తెలియాలి. మన హక్కులను మనం ఎలాగ కాపాడుకోవాలో మనకు తెలియాలి. అంతేగాని పిరికితనంతో మట్టుగా మనం ఎవరూ దయచేసి ఉండొద్దు. మనం కడవరి కాలంలో ఉన్నాం. మనందరూ కూడా ధైర్యంతో ఉండాలి. చావు అనేది ఈరోజైనా రేపైనా కామనే. రక్షణ పొందిన మనం చస్తే దేవుడి దగ్గరికి వెళ్తాము. రక్షణ పొందలేని వాడు చస్తే నరకానికి పోతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే, అయితే ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి నాకు ఇచ్చిన ఈ పదవిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఖచ్చితంగా దేవుని కృపను బట్టి నేను ఖచ్చితంగా న్యాయం జరిగించడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా దేవుని కృపే. ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ తోఫరీ గారు మాకు నేర్పించింది ఏంటంటే క్రైస్తవుడు పిరికితనంగా ఉండడానికి వీరు లేదు. అసలు పిరికివాడు గిలాదు పర్వం నుంచి పొమ్మని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిరుగువారు మనతో ఉంటే మనకు కూడా పిరికితనమే వస్తుంది. కాబట్టి పిరుగువారు మనతో, ఈ మాట ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మనం స్నేహం చేసినప్పుడు కూడా పిరుగు వాళ్ళతో స్నేహం చేయకండి దయచేసి. ఆ పిరికితనం మనకు వస్తుంది. మిశ్రత జనం ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నప్పుడు వీళ్ళ అలవాట్లన్నీ వాళ్ళకు వచ్చినట్టు వీళ్ళ పిరికితనం మనకు వస్తుంది. కాబట్టి పిరికివారుగా ఉన్న వాళ్ళని మనం సింహాలుగా మార్చాలి. హల్లెలూయా. ఎందుకంటే యోధా గోత్రపు సింహం పిల్లలం కాబట్టి మనం ఎవరికి భయపడేది లేదు, ఏ విషయంలోని తగ్గేది లేదు. ఎందుకంటే మన దేవుడు తగ్గే దేవుడు కాదు, హెచ్చించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి పోరాడదాము. ఇంకా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో
ఇంకా అనేక రీతిలుగా ఈ యొక్క సంస్థను మనం ముందుకు తీసుకెళ్తాం. జై భీమ్, జై భారత్.